మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ అలాగే ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అయితే పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే చాలామంది విద్యార్థులు ఏమన్నారు, సార్ పేపర్ 1 కూడా ఇలానే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అని చెప్పడంతో పేపర్ 1 గురించి కూడా ఈ ప్రిపరేషన్ ప్లాన్ అందించడం జరుగుతుంది. సో సిలబస్ ఏముంటుంది పేపర్ 1 గురించి 2022లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్, కొన్ని సబ్జెక్ట్ రిమూవ్ చేయడం జరిగింది. సో కొన్ని రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు 2025లో మనం రాయబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో 25లోనే మనం రాస్తున్న ఎగ్జామ్, ఎందుకంటే అంతకంటే మరి ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి సో వెరీ సూన్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ టైంలో ఏ టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా చదవాలి, వాటిపైన పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తున్నాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. ఓకే, బెస్ట్ టిప్స్ అందడం చెప్పడం జరుగుతుంది. మరి ఏంటి, ఎలా చదవాలి, వాటి గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తుంది. సో మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్లో ఈ టాపిక్స్ ఉంటాయి: మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ pertaining to international, national and state of Andhra Pradesh. తర్వాత జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్ అండ్ డాటా అనలిసిస్. ఈ 10 టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి పరిపూర్ణంగా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ అని మనం అనుకున్న వెంటనే 3 పార్ట్లు ఉంటాయి: ఆన్షియన్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. దాంట్లో ఏ టాపిక్స్ చదవాలి, వాటిపైన దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, పేపర్ 1 అండ్ పేపర్ 2కి మేమైతే ద బెస్ట్ కోర్స్ అందిస్తున్నామండి. పేపర్ 1 నుంచి దాదాపు 40,000 బిట్స్ అందించడం జరిగింది. పేపర్ 2 నుంచి ఒక 20,000, ఇప్పటికీ 60,000. రానున్న రోజుల్లో దీనికి ఇంకొక 20,000 బిట్స్ అయితే మేము అప్లోడ్ చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ వైజ్ మెటీరియల్ పేపర్ 1 అనేది అండ్ పేపర్ 2 కూడా మెటీరియల్ అందిస్తున్నాం. పేపర్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. పేపర్ 1 ఈజ్ గోయింగ్ ఆన్, వెరీ సూన్ అది కూడా అప్లోడ్ చేస్తాం. సో ద బెస్ట్ కోర్సు చూడండి, పేపర్ 1 నుంచి కంప్లీట్ కోర్స్ ఉంది, పేపర్ 2 నుంచి కూడా కంప్లీట్ కోర్సు వీడియోస్ అయితే ఉన్నాయి, అలాగే మెటీరియల్స్ ఉన్నాయి. చూడండి మెటీరియల్ కూడా పేపర్ 2 నుంచి ఎలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందని మీకు ఒక అవగాహన కల్పించడానికి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్దర్ మనం మాట్లాడదాం దాని గురించి. ముందు సిలబస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత వాటి గురించి వెళ్దాం. రైట్, సో ఫస్ట్ వన్ మనకి మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన ఏ టాపిక్స్ చదవాలి మనం తెలుసుకుందాం. సో అంతర్జాతీయ అంశాలు అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏ టాపిక్స్ చదవాలి. మన దగ్గర ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఆల్రెడీ మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇటువంటి పీడిఎఫ్ అన్ని కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో వారికి గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇలా మేమైతే 100% సపోర్ట్ చేస్తున్నాం. రైట్, సో దీంట్లో చదవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ అంతర్జాతీయ అంశాలు. ఏ అంశాలు అంతర్జాతీయ అంశాలు ఏడేటి ఉంటాయంటే ప్రధాన అంతర్జాతీయ సదస్సులు, అలాగే దీంట్లో అంతర్జాతీయ ఒప్పందాలు మరియు నివేదికలు, నెక్స్ట్ భారత మరియు పొరుగు దేశాల మధ్య సంబంధాలు. మరి భారతం ఈ మధ్య కాలంలో బ్రిక్స్ సదస్సు జరిగింది. సో అలాగే పొరుగు దేశం, మన ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు కదా, రీసెంట్గా చైనా వెళ్ళారు. వాటి గురించి ఎటువంటి సంబంధాలు మనకి వారికి జరిగింది, మరియు వారికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి, మనకి ఎటువంటి అవసరాలు, వాటిపైన అనేక రకాల చర్చలు జరిగి ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నటువంటి ఎకనామీ 3వ స్థానానికి మరొక సంవత్సరంలో చేరుకుంటామని అనుకుంటున్నారు కదా. సో రైట్, అలాగే ప్రపంచ వివాదాలు మరియు సంఘటనలు, అంతర్జాతీయ అవార్డులు మరియు గౌరవాలు, నెక్స్ట్ విదేశాలలో భారతీయులు, అంటే ఈ టాపిక్స్ గురించి మనకి రానున్న రోజుల్లో ఈ మేజర్ కరెంట్ అఫైర్స్ అన్నారు కదా, సో వాటి నుంచి టాపిక్స్ అయితే వస్తాయి. అలాగే జాతీయ అంశాలు, ఇక్కడ జాతీయ అంశాలు రిలేటెడ్ వస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు, నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఎన్నో రకాల పథకాలు
అనేది ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. వాటి గురించి విధానాలు ఏంటి అనేసి, నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయ మరియు రాజ్యాంగ పరిణామాలు ఎటువంటి పరిణామాలు ఉంటాయి వాటి గురించి, సుప్రీంకోర్టు ఒక ఎటువంటి తీర్పులు చారిత్రకమైన అంటే ఒక హిస్టరికల్ జడ్జిమెంట్ ఎటువంటిది వచ్చింది వాటి గురించి, నెక్స్ట్ పర్యావరణ మరియు విపత్తు నిర్వహణ, జాతి అవార్డులు మరియు నియామకాలు, వార్తలు ప్రదేశాలు మరియు వ్యక్తులు, వార్తలు ఈ మధ్యలో ఎవరు ఫేమస్ వీటి గురించి, దాని తర్వాత రీసెంట్గా వచ్చిన అవార్డ్స్, అది గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, ఫిలిం కావచ్చు, ఓకేనా, ఆర్ట్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అవార్డ్స్ వీటి గురించి కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంశాలు, ఇది స్టేట్కి సంబంధించిన నేషనల్ చదివు, ఇంటర్నేషనల్ చదివు, నేషనల్ అలాగే స్టేట్. సో ఈ మూడిటిగా మినిమమ్ 4 to 6 months. సో మేజర్గా అయితే 6 months, లేదు అంటే మినిమం 4 months కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. బిఫోర్ ది ఎగ్జామినేషన్ 4 months చదివితే చాలు. సో 6 months ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే 6 months, అంతవరకు అయితే అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వంతో బాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఏర్పడడం జరిగిందో ఎటువంటి సంక్షేమ పథకాలు రావడం జరిగింది. సూపర్ 6 వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరియు ఆర్థిక అంటే ఏ పథకం ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది, అది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరి కోసం, ఇటువంటి దాన్ని గ్యాస్ కానీ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు తల్లికి వందనము, ఇంతకుముందు అమ్మఒడి ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, సో దాని గురించి అమౌంట్ ఎంత ఇచ్చారు, వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన తీసుకుని ఉండాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే, బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే, రాష్ట్ర రాజధాని మరియు వివాదం, పోలవరం ప్రాజెక్టు గురి, రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాజెక్టులు మరియు వాటి పెట్టుబడులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలాగ వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం అందుకున్నటువంటి అవార్డులు ఏంటి, మరి గుర్తింపులు ఏంటి. అంటే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, దాంట్లో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఏ స్థానంలో ఉంది, ఎలాగ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ఏ శాఖలో మనం ముందడుగులు ఉన్నాం అనేది, ఏ శాఖలో మనకి గుర్తించి గౌరవించి మనకి అవార్డులు వచ్చాయి, వాటి గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. సో దిస్ ఇస్ ద కరెంట్ ఈవెంట్స్. ఓకేనండి, వీటి గురించి అవగాహన వస్తే చాలు. రైట్, ప్రాచీన భారతదేశం. సో ఇక్కడ మనం హిస్టరీ పార్ట్కి వచ్చాము. హిస్టరీకి ఇండియన్ హిస్టరీ నుంచి 3 పార్ట్లు ఉంటాయి. సో హిస్టరీ నుంచి 3 పార్ట్లు. సో ఏన్షియన్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. దీంతో పాటు ఏపీ హిస్టరీ కూడా చదవాలి. ఓకే రైట్. సో ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మనం చదువుకోవాలంటే ఇక్కడ ప్రాచీన భారతదేశం చరిత్ర, ఇక్కడ మనం చదువుకోవాల్సింది ఈ ఇండియన్ హిస్టరీ నుంచి ఆన్షియన్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం 5 టాపిక్లు ఏంటండి, సింధులోయ నాగరికత, వేదకాలం, జైన బౌద్ధ మతాలు, మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం. వీటి నుంచి మేజర్గా ఏమైనా క్వశ్చన్ వస్తే ఈ క్రైటీరియా నుంచి మ్యాక్సిమం గతంలో కూడా క్వశ్చన్స్ వచ్చి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీ టైం ఉంటే ఇంకా అదర్ టాపిక్స్కి వెళ్ళండి. ఓకేనా. సో ఢిల్లీ సుల్తాన్లు, అలాగే మొఘల్ సామ్రాజ్యం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, అలాగే మరాఠా సామ్రాజ్యం, ఇది మిడియవల్ హిస్టరీలో మేజర్ టాపిక్స్. ఈ టాపిక్స్ చదివినప్పటికి ఇంకా టైం ఉంటే చాలా ఉన్నాయి మిత్రమా. ఒక్కొక్క దగ్గర మినిమం 20 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా. ఇలా 3 టాపిక్లు ఎక్కడ 60 టాపిక్స్ చదివితే మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం కదా. ఉన్నటువంటి ఇవి మేజర్ టాపిక్స్, ఇవి కంప్లీట్ అయిన తర్వాత వాటిపైన దృష్టి మనం పెట్టాలి. ఓకేనా. సో టోటల్గా 20 టాపిక్స్, మేజర్ 10. దాంట్లో నేను మరికొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం నేను ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అది గుర్తుంచాలి. సో ఇక్కడ మనం ఎన్ని చదివాము, 5 చదివాము. ఇంకా టైం ఉందంటే ఇంకొక 5 టాపిక్స్ అక్కడ చదువుకోవచ్చు. ముందు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత వాటికి వెళ్ళవచ్చు. ఓకేనా. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 7 to 8 మార్క్స్ వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. ఓకేనా. 7 to 8, 8, 9, 10 ఎలా వస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ ఆధునిక ఈ మోడర్న్ హిస్టరీ పైన నుంచి ఎక్కువ క్వశ్చన్, మీకు వీలైతే ఈ టాపిక్స్ చదివిన తర్వాత మోడర్న్ హిస్టరీ నుంచి ఇంకొక 5 టాపిక్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అది చదివి చాలు. ఇంకొక ఫర్దర్ వీడియోలో ఆ హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీతో మోడర్న్ హిస్టరీ ఏ విధంగా చదివి మోడర్న్ హిస్టరీలో మరికొంచెం ఎలా చదివితే మనకు ఎక్కువ మార్క్స్ వస్తుందని కూడా వీడియో చేసి పెడతాను, మీకు త్వరలో హెల్ప్ఫుల్ అవుతుంది. ఐరోపా వారి రాక మరియు బ్రిటిష్ ఆక్రమణ, 1857 సిపాయిల తిరుగుబాటు, ఒక జాతీయ ఉద్యమం, నేషనల్ మూవ్మెంట్, గాంధీ యుగం, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది గాంధీ యుగం, స్వతంత్రం మరియు తర్వాత భారతదేశం ఎలా ఉంది, సో వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఇక్కడ పొందాలి. రైట్.
హిస్టరీ గురించి అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ పాలిటీ దేని గురించి చదవాలి, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో ముఖ్యమైనటువంటి భారత రాజ్యాంగం మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది, అన్నీ నేను చదవను. సో చారిత్రక పరిణామం ఎలా రచన, సో ఈ రాజ్యాంగ పరిషత్ కానీ ప్రభుత్వ చట్టాలు కానీ రాజ్యాంగ ప్రవేశగా మరి రాజ్యాంగ మూలాలు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రభుత్వ వ్యవస్థ మరియు ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు మేజర్గా ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో సంబంధించిన ఈ 4 టాపిక్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనం చదువుకోవాలి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు పార్లమెంట్ మంత్రిమండలి ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా సంపూర్ణమైన అవగాహన, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం, మరి సెంట్రల్ అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అన్నాము. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు, గవర్నర్, ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రి మండలి, అలాగే రాష్ట్ర శాసనసభ, వీటి గురించి కూడా. నెక్స్ట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఎలాగైతే మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇక్కడ హైకోర్టు కూడా అలాగే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వీటి గురించి ఎలాగైతే నేషనల్ స్టేట్కి వచ్చిన మరి స్థానిక ప్రభుత్వం, ఇది కూడా మేజర్ పార్టే. సో వీటి గురించి ముఖ్యమైన సవరణలు మరియు అంశాలు, ఎటువంటి సవరణలు తీసుకొచ్చారు, ఏ అంశం పైన సవరణలు తీసుకొచ్చారు, వాటి గురించి కూడా అవగాహన పొందాలి. వీటి గురించి కంప్లీట్గా క్లాస్ చేసి మన ఏప్లో అయితే పొందుపరచడం జరిగింది మిత్రమా. సో వాటిపైన కొంచెం దృష్టి పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ నుంచి ఏ క్రైటీరియా నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి చూద్దాం. ఇండియన్ జాగ్రఫీ నుంచి సో భారతదేశం ఉనికి మరియు నైసర్గిక స్వరూపం, అంటే ఇండియన్ లొకేషన్ అండ్ ఫిజికల్ ఫ్యూచర్స్ అన్ని వెరీ 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 ఇంపార్టెంట్. దీని నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ అంటే వీటి నుంచి ఎక్కువ దృష్టి చూపిస్తారు. నెక్స్ట్ దీనికంటే ఇంకొక మేజర్ పార్ట్ ఉంది, అది కూడా ఏంటంటే క్లైమేట్ అండ్ రివర్ సిస్టమ్, శీతోష్ణ స్థితి మరియు నది వ్యవస్థ, వీటిని గురించి నంబర్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ 2 టాపిక్లు. సో ఈ 2 టాపిక్లు నంబర్ ఆఫ్ టైమ్స్, మనకి మహా అయితే ఇండియన్ జాగ్రఫీ నుంచి 8 మార్క్స్ వస్తుంది. ఎందుకంటే మన దీంతో పాటు ఏపీ జాగ్రఫీ 2 or 3 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ 7 to 8 మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్లో ఈ టాపిక్స్ నుంచి చదివితే చాలు. సో ఫర్దర్ వీడియోలో ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామిక్ ఏ టాపిక్స్ చదవాలి అనేది ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సహజ వృక్ష సంపద మరియు మృతికలు మరియు జంతువులు, వీటి గురించి. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ మినరల్స్ రిసోర్సెస్, అలాగే ఇండస్ట్రీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, పాపులేషన్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఈ మేజర్ పాయింట్ అంటే మన స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి వీటి గురించి మనం చదవట్లేదు. సో ఈ టాపిక్స్ పైన మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ఒక 15-16 నిమిషాలు 16 సబ్జెక్టు గురించి నేను చెప్పాలి. సో రైట్, సో ఇది మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ నుంచి ఏ టాపిక్స్ మనం చదవాలి. సో ఇండియన్ ఎకనామీ వెరీ వెరీ మేజర్ టాపిక్స్, తక్కువ చదివితే చాలు. సో భారత ఆర్థిక వ్యవస్థ, దీంట్లో ఉన్నటువంటి ఎటువంటి మౌలిక అంశాలు మరియు ప్రణాళికలు చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా అంటే ఆర్థిక వ్యవస్థలో ఈ ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, సో వాటి గురించి ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, ఎలా ఏ ప్రణాళికతో ఇప్పుడు భారతదేశం 4వ స్థానంలో ఉంది, మరియు ఏ ప్రణాళికతో రేపటి సంవత్సరం అంటే రాబోతున్నటువంటి సంవత్సరం 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇలాగే ఇంకో 10-15 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా భారతదేశం నంబర్ 1 పొజిషన్లో వెళ్ళినా ఇదే ప్రభుత్వం, ఇలాగే అడ్మినిస్ట్రేషన్, ఇలాగే డెవలప్మెంట్ జరిగితే కానీ భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు. సో ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగం, వీటి గురించి కూడా ఖచ్చితంగా మనం పరిపూర్ణమైన అవగాహన. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే మనకి ఏ క్వశ్చన్స్ వచ్చినా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతాం. నెక్స్ట్ ద్రవ్యం, బ్యాంకింగ్ అండ్ ప్రభుత్వం వెత్తు. సో ఈ పబ్లిక్ ఫైనాన్స్ ప్లస్ బ్యాంకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. వీటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా, అంటే నేను ఏ చాప్టర్ అయితే మెన్షన్ చేశానో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే మనం ఎక్కువ చూస్తాం. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ వీ షుడ్ గో సమ్ మోర్ టాపిక్స్, అంతే తప్ప ఇవి మేజర్గా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే దీనికి ప్రాధాన్యత ఇస్తామో నెక్స్ట్ జనాభా, పేదరికం మరియు నిరుద్యోగం,
అంతర్జాతీయ సంబంధాలు మరియు సంస్థలు, వీటి గురించి కూడా మనం క్లియర్గా చదవాలి. సో ఈ టాపిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం కొంచెం దృష్టి పెట్టాలి. సో మనకి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, అలాగే ఇండియన్ జోగ్రఫీ అండ్ ఎకనామీ. సో ఈ 4 సబ్జెక్టులు కలిపి మ్యాక్సిమం ఒక 30 మార్క్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ 150లో 30. ఎందుకంటే 30 వరకు ఇచ్చాను, మ్యాక్సిమం ఇంకా ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ అండ్ ఏపీ ఎకనామీ ఉంది. సో వాటి నుంచి కనీసం అట్లీస్ట్ 10 to 15 మార్క్స్ వరకు వస్తాయి. కాబట్టి వీటిపైన మనం మ్యాక్సిమం 30 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 30 మార్క్స్ మనం ఈ 4 టాపిక్ నుంచి మనం కైవసం చేసుకోవాలి. ఏ టాపిక్స్ చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చని ఇక్కడ పరిపూర్ణంగా మీకు అవగాహన కల్పించడం జరిగింది. రైట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్. ఇప్పుడు మన కోర్సు గురించి మాట్లాడతాం. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అన్నాం కదండి, దీంట్లో సంపూర్ణంగా ఇప్పుడు మనం ఏ మెన్షన్ చేసామో ఆ టాపిక్స్ క్లాసెస్ ఉన్నాయండి. తర్వాత దాంట్లో మరి చాప్టర్ వైజ్ బిట్స్ అనేసి మనం ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి. సో ఈ చాప్టర్ వైజ్ బిట్స్ అనేది ఏదైతే మెన్షన్ చేసామో, సో ఒక స్టూడెంట్ ఒక చాప్టర్ చదివిన తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే రానున్న ఎగ్జామినేషన్లో ఈజీగా. అయితే సార్ మేము పేపర్ 1 అన్నిటి దగ్గర కొన్నాము, సో ఆల్రెడీ మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, డిఫరెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం, మాకు పేపర్ 1 గురించి మంచి అవగాహన ఉంది. సో పేపర్ 2 గురించి మాకు మీ కోర్స్ కావాలంటే పేపర్ 2 కూడా తీసుకోవచ్చు. కంప్లీట్ కోర్స్ ఎక్కడ ఉంది, ప్లస్ మెటీరియల్ ఉంది. మెటీరియల్ కూడా డిజిటల్ మెటీరియల్ మై డియర్ ఫ్రెండ్స్. మా మెటీరియల్ శాంపుల్ మెటీరియల్ మీరు చూడాలి అంటే వాట్సాప్లో సెండ్ మీ శాంపుల్ మెటీరియల్ అనేసి మీరు పంపించండి, ఖచ్చితంగా మీకు పంపిస్తాను, చూడండి, నచ్చితే తీసుకోండి పేపర్ 2కి. సో అదే విధంగా పేపర్ 1 కూడా ప్రణాళిక ఉంది, చూద్దాం ఎంత టైం పడుతుందో. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఫిజికల్ సైన్స్ గురించి. ఇప్పుడు హిస్టరీ పార్ట్ అంటే సోషల్ పార్ట్లో మనం 4 పార్ట్లు చూసాం. ఇప్పుడు సైన్స్లో 4 పార్ట్లు ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. మరి ఫిజికల్ సైన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెకానిక్స్ టాపిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్ అంటే పదార్థ ధర్మాలు, అలాగే సౌండ్. వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఈ యాంత్రిక శాస్త్రం మెకానిక్స్, అలాగే ధ్వని, ఉష్ణము, కాంతి అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వీటిపైన ఖచ్చితంగా ఈ 3 చాప్టర్ నేర్చుకోవాల్సిందే. తర్వాత మోడర్న్ ఫిజిక్స్. అయితే ఈ మధ్యకాలంలో మోడర్న్ ఫిజిక్స్ గురించి పెద్దగా అడగట్లేదు క్వశ్చన్స్, కానీ ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఈ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. వీటి గురించి అయితే చాలా అద్భుతంగా, అంటే మన ఈనాడులో ప్రతి వారం మీరు చూస్తుంటారు కదా, కాన్సెప్ట్ వస్తుంటుంది. సో కొన్ని క్వశ్చన్స్, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్, కొన్ని క్వశ్చన్స్ చంటి సార్ అనేసి ఉంటుంది. సో ఆయన చెప్పినటువంటి క్లాస్ ఏనండి అవి, కాలమిస్ట్ ఆయన చెప్పినటువంటి క్లాస్ అంత అద్భుతంగా చెప్పించను ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మీరు చూస్తే క్లాస్ అలా వినాలనిపిస్తుంది. సో అది. నెక్స్ట్ రసాయనిక శాస్త్రం. ఓకేనా. రసాయనిక శాస్త్రం చూడండి, పరమాణు నిర్మాణం మరియు అటామిక్ స్ట్రక్చర్ అండ్ కెమికల్ బాండింగ్, అలాగే ఇక్కడ ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్, ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్, అలాగే మెటలర్జీ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండ్ పాలిమర్స్ అండ్ ప్లాస్టిక్స్, కెమిస్ట్రీ అండ్ డైలీ లైఫ్. సో ఈ టాపిక్స్ నుంచి కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ నుంచి ఈ టాపిక్స్ చదివితే చాలు. సో నెక్స్ట్ ఇక్కడ బయాలజీలో 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి బోటనీ పార్ట్, ఇంకోటి జువాలజీ పార్ట్. సో బోటనీ పార్ట్కి సంబంధించినవి, జువాలజీ పార్ట్కి సంబంధించినవి ఈ పార్ట్లు చదివితే చాలు. సో ఇక్కడ బోటనీకి సంబంధించినట్టేమో సజీవుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. నెక్స్ట్ సెల్స్, ద బేసిక్ ఆఫ్ యూనిట్ లైఫ్. ఓకేనా. కణం, జీవుల మౌలిక ప్రమాణం. ఓకే. నెక్స్ట్ సెల్ డివిజన్, ప్లాంట్స్ కింగ్డమ్ అండ్ న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్, ప్లాంట్స్ అండ్ ప్లాంట్ హార్మోనీస్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇవి బోటనీకి సంబంధించినవి. జువాలజీకి సంబంధించినవి అయితే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా డైజెస్టివ్ సిస్టమ్, అలా డిసీజ్, అలా జెనెటిక్స్, వీటి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనం చూస్తాం. ఈ సిస్టమ్స్ నుంచి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్లో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇది జువాలజీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ మేజర్గా అది కరెంట్ అఫైర్స్తో పాటు వచ్చేస్తుంది, రీసెర్చ్తో పాటు, అలాగే ఇన్వెన్షన్, రీసెర్చ్, వీటి గురించి మిసైల్స్, వాటి గురించి చదివితే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్
ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే మెన్షన్ చేశారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగే సైన్స్ నుంచి మనకి మ్యాక్సిమమ్ సైన్స్ పార్ట్ నుంచి ఒక 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ రాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మోస్ట్లీ ఇంక్లూడెడ్ ఇన్ కరెంట్ అఫైర్స్లో కూడా కొంత కవర్ అవుద్ది. సో రీసెంట్ సైన్స్కి రీసెర్చ్కి సంబంధించిన టాపిక్స్ కాబట్టి 25 to 30 మార్క్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తున్నాం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, వీటి గురించి కూడా మనం చదువుకోవాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తెలుసుకోవాలి. దీంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఇక్కడ దాదాపు 5 టాపిక్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంటే వీటిలో ఉన్న నిర్వచనాలు మరియు భావనలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్రధాన అంతర్జాతీయ సదస్సులు, మరి భారతదేశంలో సుస్థిర అభివృద్ధి గురించి కోణమానాలు ఎటువంటివి ఉన్నాయి వాటి గురించి తెలుసు. వీటి గురించి క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి, ఇక్కడ పర్యావరణ కాలుష్యం మరియు దానికి గల కారణాలు మరియు నివారణ, వాటి గురించి కూడా చదువుకోవాలి. సో ఇవే సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకి ఎక్కువ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని మెన్షన్ చేసినారు కాబట్టి వాటి గురించి మనం చదవాల్సింది. ఓకే, ఇవి ఈ టాపిక్ నుంచి మన మ్యాక్సిమం అయితే 8 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మ్యాక్సిమం 8 to 10 మార్క్స్. దీంట్లో ఏ టాపిక్స్ వస్తాయి అంటే డిజాస్టర్ అండ్ వలనబిలిటీ ప్రొఫైల్స్, విపత్తులు వర్గీకరణ, భారతదేశం యొక్క దుర్బలత్వం ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క దుర్బల ప్రొఫైల్ గురించి మనం చదువుకోవాలి. వీటి గురించి అలాగే ప్రివెన్షన్ అండ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్, ప్రివెన్షన్ మెజర్స్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ ప్రిపేర్నెస్ అండ్ వీటి గురించి మనం చదవాల్సింది. సో ఈ టాపిక్స్ అనేది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ టాపిక్స్. సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ మనం ఎక్కడ మనకి మెన్షన్ చేశారు ఏంటంటే రీజనింగ్ అలాగే డాటా అనాలిసిస్. ఈ 2 టాపిక్స్ నుంచి మనం ఏ టాపిక్స్ చదవాలనేది క్లియర్గా ఎక్కడ మెన్షన్ చేయాలి. వర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ అలాగే అనలిటికల్ రీజనింగ్. సో దీంట్లో క్రిటికల్ అండ్ లాజికల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా వీటి నుంచి మనం చదవాల్సిందంటే ఈ టాపిక్ అనాలజీస్, సిరీస్ కాంప్లెక్షన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లాడ్ రిలేషన్, డిరెక్షన్ అండ్ డిస్టెన్స్ సెన్స్, సిలోలిజం, క్లాసిఫికేషన్, ఓడ్ వన్ అవుట్, ఆల్ఫాబెట్ నంబర్స్ టెస్ట్, ఇవన్నీ చదవాలి. వీటి గురించి అతి త్వరలో ఏ పార్ట్ ఎలా చదవాలని ఒక స్టేట్ ఫామ్ ఫ్యాకల్టీ చేత మీకు ఎక్స్ప్లెనేషన్ 10వ టాపిక్ అండ్ 11 ఈ 2 టాపిక్ నుంచి నేను ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చేసి మీకు అందిస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దాదాపు 2 టాపిక్ నుంచి మనకి ఒక 15 to 20 మార్క్స్ మీ సొంతం చేసుకునేలా ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. వేరే టీచర్స్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఒకటి. సో డాటా అనలిసిస్ నుంచి కూడా చెప్పాను కదా. సో డాటా ఆర్గనైజేషన్ గురించి ఎక్కడ మనకు కల్పిస్తుంది. డాటా ఆర్గనైజేషన్ అండ్ ప్రజెంటేషన్, వీటి గురించి కూడా ఏ టాపిక్స్ అనేది ఎక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేశాను. అది సార్ చేత నేను క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి ఏ టాపిక్స్ చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది నేను ఫర్దర్ వీడియోలో టీచర్ చేత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ అవర్ సిలబస్. అండ్ ఫస్ట్ పేపర్ 1కి సంబంధించిన పేపర్ 1లో టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్కి ఏ సబ్జెక్ట్ చదవాలనేది మీకు క్లియర్గా అర్థమైంది. తర్వాత మనం ఎక్కడ ఏటెడ్ విడిచామంటే ఏపీ హిస్టరీ అలాగే జాగ్రఫీ అక్కడ వీటికి సపరేట్గా వీడియో చేసి నేను పొందుపరిచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా టీచర్ చేత చేస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రైటీరియా ఎక్కువ ఉంటుంది, మార్క్స్ ఏమో తక్కువ ఉంటుంది. సో కాబట్టి అందుకోసమే దానికి మేజర్ పాయింట్స్ సార్ చేత చెప్పిస్తే అర్థమవుతుంది అని దాన్ని పెండింగ్ చేశాను. సో అది కూడా ఇంకొక వీడియో రూపంలో క్లియర్గా చేసి పెడతాను. సో ఎక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, మీకు ఎగ్జామ్ అయినంత వరకు, ఉద్యోగం వచ్చినంత వరకు పేపర్ 1 పేపర్ 2 నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం అందించడం జరుగుతుంది. త్వరలో లైవ్ సెషన్ కూడా స్టార్ట్ చేద్దాం. పేపర్ 2 అయితే రెగ్యులర్ ఉంటుంది. పేపర్ 1 అయితే ప్రణాళిక ప్రకారం మేము క్లాస్ చేసుకుంటాం. ఎందుకంటే పేపర్ 1 గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఎక్కువ ఉంటుంది, కానీ పేపర్ 2 గురించి అవగాహన పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ డేట్ అనేది కోసం ఆలోచించకుండా వీలైనంత వరకు సిలబస్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. సిలబస్ చాలా పెద్దది, ఎక్కువ ఉంది. సో ఎక్కువ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేగంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. సో నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో త్వరలో మనకి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు మేము ముందుకు వస్తాను. ఈ 45 days 50 days సో ఈ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు వస్తుంది. ఇప్పుడు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. త్వరలో బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్తో పాటు మేము ముందుకు వస్తాను. సో రైట్, సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిసిస్ ఆఫ్ ది పేపర్ 1 syllabus. I hope you understand. So I hope you understand. This video will help you and assist you to learn clearly from the paper 1.
సో వీలైతే ఈ వీడియోని మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో డిఫరెంట్ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.